హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 75 కేజీల కేక్ను టీడీపీ నేతలు కట్ చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకొని పరిష్కరించే నాయకుడు చంద్రబాబు అని నేతలు అన్నారు. బాబు హయాంలో ఎన్నో సంస్కరణలు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బక్కిన నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని ఉద్దేశించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ రిలీజ్ కార్యక్రమం కూడా నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ కష్టపడతాడు, ప్రజలకి ఆదుకుంటాడు. ఎగ్జాంపుల్ విజన్ 2020 అన్నాడు, ఐటీ అన్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అన్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నాడు. ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1లో ఉందంటే దాంట్లో పెద్ద పాత్ర పోషించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పేసి నేను మనవి చేస్తుంటా. మా అందరికీ మేము చూసాం, మేము గండిపేటలో ట్రైనింగ్ అయినాం, అక్కడ హిమాయత్ నగర్ ఆఫీస్లో ఉన్నాం, ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్లో పెరిగాం, ఈరోజు అమరావతి పార్టీ ఆఫీస్లో ఉన్నాం. 40 ఏళ్ళు ఆయనతో ప్రయాణం చేశాం. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి 3వ తరం లోకేష్ బాబు గారితో కూడా పయనం చేస్తున్నాం. మరి ఈరోజు ఆంధ్ర మాకు మీరు దూరం అయినారనే బాధ, మీకు అక్కడ ఓడరేవులు, బీచ్లు అన్నీ మీరు లేకుండా కోల్పోయినారు. మనం అందరం కలిసి ఉండాల్సింది. వాట్ ఎవర్ ఇది డెవలప్ అయింది. ఈరోజు అమరావతి, పోలవరం అదొక ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయ స్థాయిలో నంబర్ 1 సిటీగా రూపుదిద్దే పరిస్థితి వచ్చిందంటే అది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, వేద రవీంద్ర ఎమ్మెల్సీ గారు, నర్సిరెడ్డి గారు, మరి అదేవిధంగా మన మాజీ ఎంపీ రవీంద్ర కుమార్ గారు, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అయితే మనకు శాస్త్రాలు ఏం చెప్తాయంటే పుట్టినరోజు పండగే అందరికీ, ఆ పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే అని. అయితే చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా అనేక మంది రాముని జ్ఞాపకం చేస్తారు, వివేకానందుని జ్ఞాపకం చేస్తారు. మనం చేయవలసిన భవిష్యత్తులో పావర్టీ, రెండవది కులము, మూడవది నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, తర్వాత అప్రెషన్ ఆఫ్ ఉమెన్, ఏ పాలిటీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 5 కూడా చెప్పిండు. ఈ భారతదేశంలో నాకు తెలిసినంత మేరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే పావర్టీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, మహిళా సాధికారత గురించి, అంటరానితనం నిర్మూలన కార్యక్రమం ఉంది. అయితే నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్ ను గుర్తించిన ప్రభుత్వాలు చాలా తక్కువ. అందుకే కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి